హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రాజస్థాన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటి అంటే, రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక లైసెన్స్ అనేది పొందడం జరిగిందనమాట. అది ఎందుకోసం అంటే, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఎక్స్ప్లోరేషన్ అనేది లైసెన్స్ ఇవ్వడం జరిగింది. రేర్ ఎర్త్ మెటల్స్ని వెలికి తీయడానికి గవర్నమెంట్ త్వరగా ఫెసిలిటీని ఇవ్వదన్నమాట. ఎందుకంటే వాటి ద్వారా చాలా లోతుగా భూమిని తవ్వాల్సి ఉంటుంది అండ్ దాన్ని వెలికి తీయడం కూడా చాలా శ్రమతో కూడినటువంటి విషయం, చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. అందుకోసమే రేర్ ఎర్త్ మెటల్స్ జోలికి ఎక్కువగా వెళ్ళరనమాట. కానీ ఫస్ట్ టైం మన భారతదేశంలో రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ని వెలికి తీయడానికి కావాల్సినటువంటి లైసెన్స్ అనేది పొందడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క న్యూ క్రిటికల్ మినరల్ పాలసీని భాగంగా చేసుకొని దాని ఆధారంగా రాజస్థాన్ రాష్ట్రానికి రేర్ ఎర్త్ మెటల్స్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో చేస్తారనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి జోధ్పూర్ అండ్ బాలోత్రా డిస్ట్రిక్ట్స్ అనమాట. అక్కడ ఉన్నటువంటి నవతాల దేవిగర్ అనేటువంటి రీజన్. సో ఆ రీజన్ కాకపోయినా బాలోత్రా అండ్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి నియర్లీ 207.6 స్క్వేర్ల కిలోమీటర్ ఏరియా, అంటే అంత పెద్ద రోడ్, అంటే అంత పెద్ద ప్లేస్ని కూడా దీనికోసం ప్రాజెక్ట్ లొకేషన్ కోసం వినియోగిస్తూ ఉన్నారు. అండ్ దీనికోసం అయితే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అనేది వారి యొక్క సహాయం అనేది తీసుకొని పోతున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ని వెలికి తీయడానికి సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ వాళ్ళ యొక్క వర్క్ అనేది చేయబోతున్నారు. అండ్ టార్గెట్ మినరల్స్, ఎటువంటి మినరల్స్ని వెలికి తీయబోతున్నారు అంటే భూమి నుంచి లాంథనమ్, సెరియం, ప్రాసోడిమినియం అండ్ నియోడిమినియం. ఇవన్నీ కూడా చాలా అరుదుగా లభించేటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అనమాట. వీటిని భూమిలోంచి వెలికి తీయబోతున్నారు. అది కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జోధ్పూర్ డిస్ట్రిక్ట్లో. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని నథింగ్ బట్ దాన్ని యాక్షన్ చేసింది 2024 టైంలోనే దీన్ని వేలం అనేది వేశారనమాట. అండర్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ పాలసీని దీన్ని వేలం వేయడం జరిగింది. అండ్ ఫస్ట్ రౌండ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ దాన్ని వేలం వేసినప్పుడు 2025లోనే దీన్ని వేలం అనేది ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడైతే స్ట్రాటజిక్గా లైసెన్స్ కూడా వచ్చిందనమాట రాజస్థాన్ గవర్నమెంట్కి. దీని ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ కనుక మనకి ఈజీగా అవైలబుల్ అయితే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటే, మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. అండ్ సెమీ కండక్టర్స్ పరంగా, ఏరోస్పేస్ పరంగా, టెలికమ్యూనికేషన్స్ పరంగా అవసరమైనటువంటి హైటెక్ ఇండస్ట్రీస్ అవసరమైనటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలోనే మనమే ఈజీగా తయారు చేసుకునేటువంటి వీలు కలుగుతుందన్నమాట. అందుకోసమే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం లైసెన్స్ పొందినటువంటి రాజస్థాన్ రాష్ట్రం అనేది ఈ యొక్క మినరల్స్ని వెలికి తీయడానికి లైసెన్స్ అనేది పొందడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై